ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. షాక్ అయ్యా ఈ సినిమా చూసి. నేను ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ అప్రోచ్ అవ్వడం కోసం అపాయింట్మెంట్ ఇప్పించిన అతనికేమో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ చెప్పారంట. అపాయింట్మెంట్ ఇప్పించిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఏమో బద్రీ సినిమా స్టోరీ చెప్పారంట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ సినిమా ట్రైలర్ కి ఈ సినిమాకి ఉన్న సంబంధం కూడా అలాంటిదే. ట్రైలర్ కి సినిమాకి 1% కూడా సంబంధం ఉండదు. ఈ ట్రైలర్ చూసి నేను ఈ సినిమా మన కోర్టు సినిమా లాగే ఉంటుంది, లాయర్లు ఆర్గ్యుమెంట్లు ఇలాగే నడుస్తుంది కథ మొత్తం అనుకున్నాను. సినిమా థియేటర్ కి వెళ్ళాను, కూర్చున్నాను, సినిమా స్టార్ట్ అయింది. వెళ్ళడమే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చి ఒక 2-3 ట్విస్టులు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. థర్డ్ ట్విస్ట్ దగ్గర మొదలవుద్ది అసలు స్టోరీ. అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్టులు వస్తూనే ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం టూ మచ్ బోరింగ్ ఉంది సినిమా. ఒకనొక టైంలో ఈ సినిమా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, రైటర్ ని అందరినీ తిట్టుకున్నాను నేనైతే. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ సినిమా ఊపందుకుంటుంది. క్లైమాక్స్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది సినిమాలో. ఓపెన్ గా చెప్తా, అదే క్లైమాక్స్ కానీ ఈ సినిమాకి లేకపోయి ఉంటే చాలా పెద్ద డిజాస్టర్ అయ్యేది. సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ టైటిల్స్ అప్పుడు బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే స్క్రిప్ట్ లో ఏదైతే రాసి ఉందో అది యాజ్ ఇట్ ఈస్ తీసే ప్రయత్నం చేశారని అర్థమైంది నాకు. అక్కడక్కడ చిన్న లాజిక్లు అయితే మిస్ అయ్యారు, బట్ ఓకే, పర్లేదు. మీరు గనక ఒక మంచి సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఉంటే ఖచ్చితంగా సరస్వతి మూవీకి వెళ్ళండి.